ఢిల్లీలో వరుస పర్యటనలతో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. మొదట కేంద్ర జలశక్తి మంత్రితో భేటీ అయ్యి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ పై చర్చించారు. ఆ తర్వాత కేంద్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిశారు. తెలంగాణకు సహకరించాలని కోరారు. చివరిగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్తో భేటీ అయ్యి రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు వివరించారు. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీఏ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సమావేశం జరిగింది. అసెంబ్లీలో చర్చించే అంశాలు, ప్రజా సమస్యలపై చర్చించారు. కూటమి ప్రభుత్వ నిర్ణయాలు, ఎమ్మెల్యేల బాధ్యత, పనితీరు వంటి అంశాల్లో ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. జగన్ మరోసారి శవరాజకీయాలు చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. ఆయన్ని పట్టించుకోవద్దని కూటమి నేతలకు చెప్పారు. వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు జగన్ రాజకీయ రంగు పులుముతున్నారని వైఎస్ షర్మిల ఆరోపించారు. ఢిల్లీలో ధర్నా చేస్తానని చెప్పడానికి సిగ్గులేదా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వినుకొండలో జరిగింది పొలిటికల్ మర్డర్ కాదని కుండ బద్దలు కొట్టారు. ఈ విషయంలో తనకు స్పష్టమైన సమాచారం ఉందన్నారు షర్మిల. అసెంబ్లీలో బిల్లులపై కనీసం చర్చ కూడా జరగనివ్వరా అంటూ ప్రశ్నించారామె. పార్లమెంటు సమావేశాలపై కాంగ్రెస్ ప్రత్యేక వ్యూహం రచిస్తోంది. ఆ పార్టీ పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్ సమావేశం జరిగింది. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అంశాలపై వ్యూహ రచన చేశారు. బడ్జెట్ సమావేశాల తొలి రోజే వాడివేడి సంవాదం జరిగింది. బీహార్కు స్పెషల్ స్టేటస్ ఇచ్చే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. దీంతో ఆ రాష్ట్ర సీఎం నితీష్ కు షాక్ తగిలినట్టయింది. దీంతో పాటు ఆర్థిక మంత్రి ఎకనామిక్ సర్వేను లోక్సభలో విడుదల చేశారు. ఈ ఏడాది వృద్ధి రేటు 6.5% ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్ పై దుమారం రేగుతుంది. ఆమె స్టేట్మెంట్ పై దివ్యాంగుల నుంచి ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ వద్ద దివ్యాంగుల నిరసన తెలిపారు. సివిల్స్ లో దివ్యాంగుల కోటాపై స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు సరికావని మండిపడ్డారు. ఉన్నత పదవిలో ఉన్నవారు ఆచితూచి మాట్లాడాలని, ఇప్పటికైనా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మదనపల్లె సబ్ కలెక్టర్లో అగ్ని ప్రమాదంపై ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు కీలక విషయాలు బయటపెట్టారు. ప్రొహిబిటరీ ల్యాండ్స్ ఫైల్ ఉన్న విభాగంలో ఈ ప్రమాదం జరిగిందన్నారు. షార్ట్ సర్క్యూట్ కు అవకాశం లేదన్నారు. ప్రమాదాన్ని ముందుగా ఆర్టీఓ చూశారని, అయినా కలెక్టర్కు చెప్పలేదని వివరించారు. అందులో 22 ఏ ఫైళ్లు ఉందన్నారు. ఘటనా స్థలంలో కొత్త అగ్గిపెట్టె, కాలిపోయిన ఫైలు దొరికిందని చెప్పారు. వర్షాలు, వరదల ప్రభావంపై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎస్ శాంతికుమారి సమీక్ష నిర్వహించారు. మరో 3 రోజులు వర్షాలు ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని, పునరావాస కేంద్రాల ఏర్పాటుపై చర్యలు తీసుకోవాలన్నారు. చెరువులు, కుంటలు తెగకుండా ముందు జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. ఏపీలోనూ వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. ఏపీలో మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. మత్స్యకారులు రానున్న 4 రోజుల పాటు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. కొన్ని ప్రాంతాల్లో వర్షాల కారణంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. 3 టీ20లు, 3 వన్డేలు ఆడేందుకు టీమిండియా శ్రీలంక బయలుదేరింది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ కూడా జట్టు వెంట పయనమయ్యారు. టీమిండియా ఆటగాళ్లు, సహాయక సిబ్బంది ప్రత్యేక విమానంలో శ్రీలంక వెళ్లారు. టీమిండియా కోచ్గా గంభీర్ ప్రస్థానం శ్రీలంక టూర్తో ప్రారంభం కానుంది. ఇక శ్రీలంకతో టీమిండియా ఈ నెల 27 నుంచి టీ20, ఆగస్టు 2 నుంచి వన్డే సిరీస్ ఆడనుంది.